నవరాత్రులు మండపాల్లో పూజలు అందుకున్న గణనాథులు గంగమ్మ ఒడికి చేరుకుంటున్నారు. ఆకర్షణీయమైన మండపాల్లో కొలువుదీరి భక్తులకు దర్శన భాగ్యం కల్పించిన విఘ్నేశ్వరులు పుష్ప విరాజితమైన వాహనాల్లో నిమజ్జనానికి తరలివస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిమజ్జన ఘట్టం వైభవోపేతంగా కన్నుల పండువగా ప్రశాంతంగా కొనసాగుతోంది. రాజధాని నగరంలో నిమజ్జనోత్సవం సందర్భంగా ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతున్నాయి. భాగ్యనగరమంతా పండగ శోభను సంతరించుకుంది. దారులన్నీ పూలతేరులయ్యాయి. ఏ రహదారి చూసినా తీరొక్క గణనాథులే కనిపిస్తున్నారు. మూషిక వాహనుడి సందడితో వీధి వీధిలో తిల్లానాయే. డీజే చప్పుళ్లతో, భాంగ్రా నృత్యాలతో, డప్పు వాయిద్యాలతో వినాయకులు నిమజ్జనాలకు తరలివస్తున్నారు. ఇక గణేష్ నిమజ్జనానికి సంబంధించి ట్యాంక్ బండ్ దగ్గర నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వంశీ మనకి లైవ్ లో అందిస్తారు. వంశీ, రాత్రి సమయంలో మరింత శోభాయమానంగా కనిపిస్తుంది ట్యాంక్ బండ్ లో నిమజ్జన సందడి. ఎట్లా ఉంది అక్కడ వాతావరణం ప్రస్తుతం? గణనాథుడు బయలుదేరి ఈ రోజు మధ్యాహ్నం ఖైరతాబాద్ గణనాథుడు నిమజ్జనం పూర్తయినటువంటి పరిస్థితి కూడా మనందరికి కూడా తెలిసిందే. దాంతో పాటుగా అటు బాలాపూర్ శోభయాత్ర కూడా ప్రారంభమై మధ్యాహ్నం కొద్దిసేపటి క్రితమే బాలాపూర్ గణనాథుడి నిమజ్జనం కూడా పూర్తయినటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాము. వివిధ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు అటు వివిధ రూపాల్లో దర్శనం వీక్షించడానికి ఇక్కడికి చేరుకున్న పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. మనం కొంతమందితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వారు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారండి? ఆఫీస్ పేట నుంచి, లింగంపల్లి. బాగుంది, ప్రతి సంవత్సరం వస్తాం మేము. ఇది పెద్ద ఎత్తున కూడా గణనాథులను వీక్షించడానికి వివిధ ప్రాంతాల నుంచి కూడా వస్తా ఉన్నారు. మనం కూడా మరికొంతమందితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా మనం ఈరోజు ఉదయం నుంచి కూడా సాయంత్రం నుంచి కూడా చూస్తే మాత్రం కొంత గణనాథుల తాకిడి అనేది కొంత ఎక్కువగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. చెప్పండి, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు శివకుమార్ అండి. నేను అచ్చంపేట నుంచి వచ్చాను. గణనాథుల్ని చూసారా? ఎలా అనిపిస్తా ఉంది? చాలా సంతోషంగా అనిపిస్తుంది. మేము మార్నింగ్ చూసాము అచ్చంపేటలో ఖైరతాబాద్. అక్కడ నుంచి ఇక్కడ జర్నీ చేసే వరకు ఈ టైం అయింది. అట్లా అన్నట్టు వచ్చి అక్కడ నుంచి చూసుకుంటూ మెల్లగా వెళ్తున్నాము. చాలా చాలా అంటే చాలా సంతోషం అనిపిస్తుంది. పెద్ద ఎత్తున గణనాథులను వీక్షించడానికి తాము ఇక్కడికి చేరుకున్నట్టు కూడా అటు చెబుతున్న పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా ఇప్పటికే అటు చార్మినార్ నుంచి మొజంజాహీ మార్కెట్ మీదుగా ట్యాంక్ బండికి విగ్రహాలు చేరుకుంటున్నాయి. గణనాథుల విగ్రహాలు చేరుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. దాంతో పాటుగా మన పక్క సచివాలయం నుంచి పీవీ మార్గ్ ద్వారా కొన్ని విగ్రహాలను తరలిస్తా ఉన్నారు. మరికొన్ని విగ్రహాలను లోయర్ ట్యాంక్ బండ్ వైపుగా తరలిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. పిల్లలు, పెద్దలు అందరూ కూడా చాలా ఉత్సాహంగా ట్యాంక్ బండ్ వద్దకి వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఈ రోజు ఉదయం మధ్యాహ్నం ఖైరతాబాద్ గణనాథుని నిమజ్జనాన్ని చూడడానికి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు ట్యాంక్ బండ్కి చేరుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ఏ మాత్రం కూడా ట్యాంక్ బండ్ పైన ప్రజల తాకిడి మాత్రం తగ్గడం లేదు. గణనాథులను వీక్షించడానికి కుటుంబ సమేతంగా ఇక్కడికి వస్తా ఉన్నారు. శోభాయమానంగా అటు గణనాథుల్ని శోభయాత్ర కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. లక్షలాది సంఖ్యలో భక్తులు అటు స్వామివారిని దర్శించుకోవడం కోసం, వివిధ రూపాల్లో దర్శనం ఇస్తున్నటువంటి గణనాథుల్ని దర్శించుకోవడం కోసం ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. దాంతో పాటుగా పోలీసు వారు దాదాపుగా ఏదైతే హైదరాబాద్ వ్యాప్తంగా, జిహెచ్ఎంసీ వ్యాప్తంగా కూడా దాదాపుగా 25,000 మందితోటి భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. ట్యాంక్ బండ్ చుట్టూ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్
క్రెయిన్స్ ని ఏర్పాటు చేశారు. కేవలం ఇక్కడే కాకుండా జిహెచ్ఎంసీ పరిధిలో కూడా పెద్ద ఎత్తున ఏదైతే చెరువులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలలో క్రెయిన్స్ ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. దాంతో పాటుగా ఏవైతే పెద్ద ఎత్తున సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి ఎప్పటికెప్పుడు భద్రతా ఏర్పాట్లను కూడా పోలీసు వారు పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. పెద్ద సంఖ్యలో భక్తులు గణనాథుల నిమజ్జనం చేసి తిరిగి ఇంటికి వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతోంది. ఒక కోలాహలమైనటువంటి వాతావరణం మాత్రం మనకు చాలా స్పష్టంగా ట్యాంక్ బండ్ పైన కనిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. రేపు తెల్లవారుజాము వరకు కూడా ఈ నిమజ్జన కార్యక్రమం అనేది కొనసాగే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటికే వేలాది సంఖ్యలో గణనాథులు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో కొలువు తీరినటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. గంగమ్మ ఒడిలోకి చేరుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికే మనం చూస్తా ఉన్నాము 11 రోజుల పాటు కూడా ఘనంగా పూజలు అందుకున్నటువంటి గణనాథుడిని దీక్షించడానికి మాత్రం పెద్ద ఎత్తున ప్రజలు ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. కొంతమంది కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వారి అభిప్రాయం ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఈసీఎల్ కాపురాలు ఉంటాం సార్. చూసారా గణనాథుల్ని, ఎలా అనిపిస్తా ఉంది? బాగుంది. ప్రతి సంవత్సరం వస్తాము. ఈసారి జర ఇంకా వినాయకులు రావడం లేటుగా అవుతుంది అనుకుంటున్నాము. తక్కువగా ఉన్నాయి, ప్రతిసారి ఈ టైంకి ఎక్కువ ఉంటాయి సార్. మనం మరికొంతమంది కూడా మాట్లాడించే ప్రయత్నం. చెప్పనమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఈసీఎల్ నుంచి వచ్చాం. గణనాథులను చూసారా, వినాయకులను చూసారా? చూసాం. ఎలా అనిపిస్తా ఉంది? బాగుంది. ఏర్పాట్లన్నీ బాగా చేశారు. కేవలం హైదరాబాద్ నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. స్వామివారిని ఏదైతే గణనాథుల్ని వీక్షించడానికి వస్తూ ఉంటారు. ప్రధానంగా ఒక రకంగా గణేష్ నిమజ్జనం అనగానే హైదరాబాద్ లో ఒక కోలాహలం నెలకొంటున్నటువంటి పరిస్థితి కూడా మనకు అనిపిస్తా ఉంది. మొత్తం మీద ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున గణనాథుల నిమజ్జనం అనేది శోభాయమానంగా కొనసాగుతా ఉంది. పెద్ద సంఖ్యలో ట్యాంక్ బండ్ ప్రాంతానికి ప్రజలు చేరుకున్నారని కూడా మనం చెప్పాలి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రజలతోటి ట్యాంక్ బండ్ మొత్తం కూడా కోలాహలంగా మారిందని చెప్పాలి. స్వేచ్ఛ.